కోసమే చేస్తున్నా. మంచిగా అర్థం చేసుకోండి. మరుగు మందు అనేది కొంతమందికో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ప్రేగ్నా కొడుకులు చెట్టు పడతాడు చెట్టు చూపించి మొత్తం ప్రేగ్నా కొడుకులే అమ్మారు. మొత్తం ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మొత్తం ప్రేగ్నా కొడుకులే. వీళ్ళకి తెలియదు మరుగు మందు అనేది ఏం తెలియదు. చాలా మంచి వీడియో చూసి గమనించి 1-2 సార్లు గమనించండి. మరుగుమందు అనేది ఏ విధంగా పడితే ఏ విధంగా పెద్ద పత్తాకుతోని అరిచేతుల పోస్తారు. చాలామంది తెలిసే ఉంటుంది పెద్ద మనుషులకు. పెద్ద పత్తాకుని పిండి అరిచేతుల పోసి అది ఏ విధంగా రంగు మారుతుంది అనేది ఎర్రగా అయితే రెడ్ కలర్లో మారుతుంది, ఎర్రగా అవుతుంది. అయితే అప్పుడు మందు ఉన్నట్టు. ఈ కొడుకులు ఎందుకంటే లేకున్నా కానీ కూడా దాన్ని ఉన్నదన్నట్టుగా సృష్టించి డబ్బులు దంగడానికి తయారైపోయారు. వానికి ఎట్లా ఉంటుందో తెలియదు, ఎట్లా పోయాలనో తెలియదు, ఏం పోయాలనో తెలియదు, ఏ చెట్టు పోయాలనో తెలియదు, దాన్ని మేకపాలలో పోస్తారండి. నేను చెప్తున్నా కదా 100%. ఒకవేళ మీరు అంతా కామెంట్ చేస్తే నేను నంబర్ ఇస్తా, 100% నేను నంబర్ ఇస్తా. 100% ఎవరు మీకు నమ్మకం లేకపోయిన వాడికి ఎట్లా తీస్తారో నేను వేరే జాలకు పంపిస్తా. తగ్గకపోతే 100% నేను కట్టుకుంటా, డబ్బులు అయితే నేను కట్టుకుంటా. అది తీయడము వేరే పద్ధతులు ఉంటుంది. మేకపాలు కావాలి, మేకపాలు తీస్తారు. పొయ్యడం మాత్రం సూర్యుడు ఉదయించినప్పుడు 7:30-8 గంటల ప్రాంతంలో ఎండలో కూర్చోవాలి. ఎండలో కూర్చుని బట్టి ఒక పెద్ద పత్తి ఆకు పిండి పసరు పిండి అరిచేతిలో పోస్తే అది గడ్డగట్టాలి. ఆ పసరు అనేది మొత్తం గడ్డగట్టినాక అప్పుడు ఉందని మనం నిర్ణయించుకోవాలి. ఉంటే మాత్రమే నమ్మాలి, లేకపోతే వేరే ఏదైనా జబ్బు ఉంటే చూపించుకోవాలి. అంతేగాని ఈ పిచ్చిలో నమ్మి మీరు మోసపోకుండా, అర్థమైందా? ఈ పిచ్చోళ్ళు నమ్మి మోసపోయి ఇది ఉందని చెప్పేసి నాకు చూస్తా ఇది చూస్తా అంటే నమ్మడం నమ్ముండి. అంతేగాని నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో వాళ్ళని చూసి నమ్ముండి. ఈ పిచ్చోళ్ళకు చాలామంది తయారైపోయారు. ఎందుకంటే బ్రేక్లు అనేవి ఎక్కువైపోయినాయి. డబ్బులు సంపాదించాలో ఏం అర్థం అవుతలేదు, ఎట్లా సంపాదించాలి, ఎవరైతే మీరు చేయబెట్టాలనేది చాలామంది ఎక్కువైపోయారు. అంటే నేను నమ్మకండి. దాని నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది తెలుసుకోండి. ఇలాంటివి చేస్తే చాలా మోసం. ఇవి ఏ చెట్టు చూసినా కానీ ఇది వర్షపరను వసయం చేసుకోవచ్చండి. ఈ భార్య భర్తలు పెట్టచ్చండి, ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికైనా పెట్టచ్చండి. చెట్టు వినకపోతే పెట్టచ్చండి. ఇది కరెక్ట్ కాదండి. అది ఆ చెట్లే కరెక్ట్ కావు. 100 ఎవరో ఒకరు చెప్పే కరెక్ట్. కానీ చాలా మటుకు నేను చూస్తున్నా కదా, చాలా మటుకు ప్రేకి చెట్లు. ఆ చెట్లు కానే కావు, ఆ చెట్టు కావు. ఎవరన్నా నాకు కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ ఎప్పుడన్నా నాకు కామెంట్ పెడితే నేను అంతగా బాధపడే వ్యక్తికి అయితే నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను. అంతేగాని ఇలాంటి ప్రేక్